ఈ నెంబర్ 4 అంటే 4వ సందర్భాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మనం దేంట్లో స్థిరంగా ఉండాలి అంటే పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 4వది ఏమిటి చెప్పాలి? 4వది ఏమిటి? పరిశుద్ధతలో మనం ఎలాగా ఉండాలి? స్థిరముగా ఉండాలి. పరిశుద్ధతలో మనం స్థిరంగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మందిరానికి వస్తున్న మన జీవితాలు పరిశుద్ధముగా దేవుని సన్నిధానంలో స్థిరంగా నిలబెట్టుకోగలుగుతున్నామా లేదా అనే సందర్భాన్ని దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇంచుమించు ఒకరు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ యవనస్తులే ఉన్నారు, అంతే కదా? ప్రతి ఒక్కరు యవనస్తులే ఉన్నారు. కాబట్టి యవనస్తులు మనము పరిశుద్ధతలో స్థిరంగా నిలబడాలి. నువ్వు తీసుకునే ఆ తీర్మానం ఏదైతే ఉన్నదో, నేను ఇలాగ ఉండాలి అని తీసుకుంటాం. కొంతమంది తీసుకున్న దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండలేదు. కానీ దేవుని సన్నిధానంలో నువ్వు కానీ అర్థం చేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధతలో ఖచ్చితంగా నిలబడేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధతలో స్థిరంగా ఎలాగ ఉండాలో ఒక మాట మనం తెలుసుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయములో, ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనము, ఒక నిమిషం, 6వ వచనము 7వ వచనం చదవకండి, 8, 9 చదవండి. 6, 8, 9 ఈ 3 వచనాలు చదవండి. చదువుతాయి. అతడు తనకి కలిగిన దానిని అంతయు యోసేపు చేతికి అప్పచెప్పి తను ఆహారము తినేదానికి తప్ప తనకి ఏమి ఉన్నదో తనకి ఏమి లేదో విచారించువాడు కాదు రాజు. ఓకే, యోసేపు మీరు అండర్లైన్ చేసుకోవాలి. యోసేపు ఎలాంటి వాడట? రూపవంతుడును సుందరుడు ఆయను. అయితే అతడు ఆ విషయమై ఒప్పక నా యజమానుడు తనకి కలిగిన దాన్ని అంతయు నా చేతికి అప్పగించెను. అతడు ఏమున్నదో అతడు ఎరగడు. నా ఇంట్లో నాకంటే పైవాడును ఎవడు లేడు. నీవు అతని యొక్క భార్యమైనందున నిన్ను తప్ప ఉండలేదు. కాబట్టి అండర్లైన్ చేసుకోవాలి. అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోవాలి. అయ్యో, కాబట్టి నేను ఎట్లా ఎంత ఘోరమైన దుష్ట కార్యము చేయదును దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునా అని తన యజమానుని భార్యతో అతడు చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఎలాంటి వాడు అంటే సుందరుడు. యోసేపు ఎలాంటి వాడంటే సుందరుడు, అంటే అందగాడు. అతడు చాలా అందగాడు, రూపవంతుడు, గుణవంతుడు. అన్ని రంగాలలో దేవునికి నచ్చిన క్వాలిటీస్ అన్ని కూడా యోసేపులో దాచిపెట్టబడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దాచిపెట్టబడిన అది అయినప్పటికీ యోసేపుని ఒకటి అడ్డగించింది. ఏమిటి అది అడ్డగించింది అంటే యోసేపు పరిశుద్ధతలో నుంచి తొలగించే దాని కొరకు తన యజమానుడైనటి భార్య అతనిలో ఉన్నటి పరిశుద్ధతను తొలగించే దాని కొరకు ఆమె ఒక ప్లాన్ చేసి అతన్ని లొంగదీయాలనుకున్నది. చూడండి, అతను ప్లాన్ చేసి లొంగదీయాలనుకున్నది.
ఈ యేషవు ఎలాంటి వాడని వాక్యం సెలవిస్తుందంటే రూపవంతుడు, అందగాడు, అందత్వంలోను గుణవత్వంలోను చాలా నమ్మకస్తుడిగా దేవునికి కనబడుతూ ఉన్నాడు. అయితే తనకొచ్చినట్టి తిరుగుబాటు ఏమిటయ్యి అంటే తనలో ఉన్న పరిశుద్ధతని తీసివేయాలి అని, తనలో ఉన్నటువంటి పరిశుద్ధతని విడిపించబడాలి అని, అతడు కూడా లోకంలో పడవేయాలి అని ఒక ఆలోచన ఆకాంక్షతో ఈ పోతీఫరు యొక్క భార్య అతని మీద పన్నాగం పొందింది. బట్ ఇక్కడ చూడండి, మామూలుగా ఆలోచిస్తే లేదా భౌతికంగా ఆలోచిస్తే అతనికి చాలా సేపు. కారణం ఏమిటంటే అతడు బానిసగా రాబడ్డాడు. రాజు తర్వాత అతనే తన భార్య అన్ని సౌకర్యాలు చూసుకుంటుంది. డబ్బుకు కొరవ ఉండదు, సుఖానికి కొరవ ఉండదు, అన్నిటికీ ఏ కొదువు ఉండదు. ఎగ్జాంపుల్ గా చూస్తే, భౌతికంగా చూస్తే యేషవు. ఈ అన్ని ఆశలకి అతడు ఆశపడలేదు. కానీ తనలో ఉన్న పరిశుద్ధతను గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏమనంటున్నాడు చివరి మాట, కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంత పరిశుద్ధంగా ఉండేదాని వరకు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము, ఈ అవకాశాన్ని నేను ఏ విధంగా పోగొట్టుకోగలను? కానీ నేను పోగొట్టుకోలేను. ఎందుకంటే తెలుసా, నేను పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. నేను పరిశుద్ధతలో స్థిరంగా ఉండాలని నా ప్రభు కోరుకున్నాడు. నా ప్రభు యొక్క కోరికను నేను తీసివేయద్దు. నా ప్రభు యొక్క ఆలోచన నేను తీసివేయడానికి వీలు లేదు. నా ప్రభు యొక్క కృపను నేను తీసివేయడానికి వీలు లేదు అని తనను పరిశుద్ధతను కోరుకుంటున్నాడు ఇక్కడ యేషవు. ఈరోజు పాపము అంటే అలా ఒక్క సంబంధంలోని పాపము కాదు, కానీ నువ్వు అబద్ధమాడుట పాపమే. నీ దృష్టితో చూసే ప్రతి విషయము పాపమేనని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకే ఆకాశం నుండి చూసే దేవుడు, ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడు దేవుడు. అందుకే కొంతమంది తన కన్నులకి నచ్చిన దాన్ని కోరుకుంటారు. మనిషి చూసేదానికి ఆకారంగా బాగానే ఉంటాడు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కనులతో ఏదైతే చూస్తారో, అది రమ్యంగా ఏదైతే కనబడుతుందో, అతనికి ఇష్టంగా ఏదైతే కనబడుతుందో దాన్ని మనసులోని పాపం చేయటానికి ఇష్టపడతారు. బట్ ఇలాగ పాపం చేసే ఏ వ్యక్తి కూడా పరిశుద్ధత జీవితంలో నిలబడలేడు. హల్లెలూయా. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీలో పరిశుద్ధత. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీ మనసులో పరిశుద్ధత. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే నీ హృదయంలో పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవునిని చూడలేము. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధతను స్థిరముగా నీ సంఘంలో, పరిశుద్ధతను స్థిరముగా నీ ఇంట్లో, పరిశుద్ధతను స్థిరముగా నీ భార్య దగ్గర, పరిశుద్ధతను స్థిరముగా నీ భర్త దగ్గర, పరిశుద్ధతను స్థిరముగా నీ గ్రామంలో నువ్వు నిలబడగలిగితే, ఇదిగో ఆ లైట్ వైపు మనం చూసేదాని కొరకు ఆ లైట్ ఎంత ప్రకాశంగా వెలుగుతూ ఈ రూమ్ మొత్తాన్ని ఉన్న చీకటిని తొలగించి ఈ రూమ్ కు స్వేచ్ఛ ఇచ్చిందో, నిన్ను బట్టి నీ గ్రామంలో నీకు స్వేచ్ఛ దొరకబోతుంది. చెప్పబడతాను. నిన్ను బట్టి ఆ స్వేచ్ఛ నీకు దొరకబోతుంది. నిన్ను బట్టి ఆ కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి నీలో పరిశుద్ధత ఏమాత్రం తగ్గిపోకూడదు. యవనస్తుడండి, యవనస్తుడు ఇంచుమించు 23-24 సంవత్సరాలు ఉంటాయేమో. ఆ యవనస్తుడిని ఒక రాణి కోరుకుందండి. కానీ ఆయన మాట, ఆయన హృదయంలో ఉన్నటి మాట, నేను ఇంత ఘోరమైన పని చేసిన దేవునికి పాపం ఎట్లు చేయగలను? పాపం ఎలాగ చేయగలను? ఈరోజు పాపం సింపుల్ గా చేసేస్తాం మనం. సింపుల్ గా అబద్ధం ఆడతాం, సింపుల్ గా పొంగుతాం, సింపుల్ గా కన్నింగ్, సింపుల్ గా
సింపుల్గా, కానీ కనపడతాం, ఎక్కడే కనపడతాం, పవిత్రంగా ఉన్నట్టుగానే ఉంటాం, పరిశుద్ధంగా ఉన్నట్టుగానే కనపడతాం, ఏం మాట్లాడినట్టు వాళ్ళగానే ఉంటాం, నమ్మకంగా ఉన్నట్టుగానే కనపడతాం. అది సంఘములోనైనా, అది కుటుంబంలోనైనా, అది భార్య అయినా సరే, అది భర్త అయినా సరే. బట్ ఇక్కడ పరిశుద్ధతను కోరుకుంటున్నాడు యేషేపు. పరిశుద్ధతను కోరుకుంటున్నాడు యేషేపు. ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భాన్ని నువ్వు గుర్తించగలిగితే, గ్రహించగలిగితే, ప్రభు అంటున్నాడు, ఇంత ఘోరమైన పాపము నేను ఎట్లా చేయదును, ఇంత ఘోరమైన పాపము నేను ఎట్లా చేయదును. మొట్టమొదటి దేవునికి నేను ఎలాగా అపనమ్మకంగా ఉండేది, రెండవది నన్ను నమ్మి ఇంట్లో పెట్టినట్టు నీ భర్తకి నేను ద్రోహం చేసినట్టు వాడు నవ్వుతాను అని ఆ సుందరుడైనటి వాడు, ఆ అందగాడైనటి వాడు, ఆ గుణవంతుడైనటి వాడు అంటున్నాడు నేను చెయ్యను అని. దీని అర్థం అతడు తన పరిశుద్ధతని ఏం చేశాడు చెప్పాలి, అతని పరిశుద్ధతని అతను కాపాడుకోగలుగుతూ ఉన్నాడు. ఈరోజు మందిరానికి వస్తున్న మనం, కుటుంబంలో ఉంటున్న మనం, పనుల దగ్గరికి వెళ్తున్న మనం, రకరకాల వాళ్ళు మనకి పరిచయం అయినప్పుడు మనం ఎలా మన పరిశుద్ధతని మనం కాపాడుకోగలుగుతున్నాం, ఎలా మన పరిశుద్ధతని దేవుని ఎదుట ప్రత్యక్షపరచగలుగుతున్నాం, ఎలా మన పరిశుద్ధతని దేవుని ఎదుట మనం కనబడేటట్టుగా చేసుకోగలుగుతున్నాం. యవనస్తుడైన యేషేపు అంటున్నాడు, ఇంత ఘోరమైన పనిని నేను చేయలేను. అందుకే దేవుడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడట, ఈ భూమి మీద నీతిమంతులు ఎవరున్నారా అని, ఈ భూమి మీద పరిశుద్ధులు ఎవరున్నారా అని ఆకాశం నుంచి చూస్తున్నాడట. ఆకాశం నుంచి ఒక ఆయన చూస్తున్నాడనే భయాన్ని, ఆకాశం నుంచి చూస్తున్నాడన్న అనే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నట్లుగాని అయితే నీ పరిశుద్ధతని దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని పెట్టారా హల్లెలూయా. మరి కొంతమంది పరిశుద్ధతని పోగొట్టుకునే దాని కొరకు నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారు. పరిశుద్ధతను పోగొట్టుకునే దాని కొరకు నోటికి ఏదైతే వస్తుందో అదే, ఏది వచ్చినా పర్వాలేదు. ఎవరు చూడలేదు కదా ఇక్కడ పర్సనల్ గా అయినా నోటికి ఏదొస్తే అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబాల్లో ఇది ఒక పెద్ద పెరుతులాగా మారుతూ ఉంది. ఈ సందర్భం నోటికి వచ్చినట్లుగా ఎలా మాట్లాడాలా, ఎలాగా మాట్లాడకూడదా అనే సందర్భాన్ని, ఈ విషయాన్ని అనుకుంటారు. నోరు జారిన తర్వాత ఆ మాటని ఎందుకు తీసుకోగలమా మనము? ప్రతి ఒక్కరిలో ఆ పరిశుద్ధత కనపడ. నేను గొప్పవాడినని నేను చెప్పట్లేదు, గొప్పవాడిగా అని నేను నా విషయాన్ని ఏదో చెప్పుకోవట్లేదు. మొన్న మధ్యలో నేను పాస్టర్తో అన్నాను, ఏమన్నాను తెలుసా? అరుణా, నేను ఇంకా నీకు ఇష్టమైనటి భర్తగా ఉండాలి అంటే ఇంకా నా దగ్గర నువ్వేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఏం కోరుకుంటున్నావు చెప్పు, దాన్ని నేను మలుసుకోవడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాను అన్నాను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీకు భర్తగా నేను ఉండాలి ఉంటున్నాను కనుక ఇంకా నేను ఎలా ఉంటే నువ్వు సంతోషపడతావు, ఇంకా నేను ఎలాగ ఉంటే నువ్వు ఆనందపడతావు, ఇంకా నేను ఎలాగ మార్చుకుంటే నువ్వు ఇష్టపడతావు చెప్పు, దాన్ని నేను ట్రై చేస్తానని చెప్పాను. దేవునికి స్తోత్రం. ట్రై చేసేది ట్రై చేయేది పక్కన పెడితే నేను అన్న మాటకి ఆ హృదయం సంతోషించింది. ఏమైనా హల్లెలూయా. నేను అన్నదానికి ఆమె హృదయం సంతోషపడదు. కారణము నా భర్త దేవుని సేవ చేస్తే కూడా నన్ను ఒక సలహా అడిగాడే అని. ప్రతి కుటుంబంలో భార్య దగ్గర, భర్త దగ్గర ఈ యొక్క ఆలోచనగా ఉండగలిగినట్టయితే ఆ కుటుంబం చిన్నపాటి పరలోకం అండి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. చిన్నపాటి పరలోకం అదే. ఆ పరలోకంగా చూడాలని నీలో పరిశుద్ధమైన క్వాలిటీస్ ఎదుగుతూ ఉన్నాడు దేవుడు. కానీ కొంతమంది అయితే ఇంకా భార్యను మోసం చేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే ఇంకా భర్తను మోసం చేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే ఇంకా పిల్లలను మోసం చేస్తున్నారు, ఇంకా కొంతమంది అయితే వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళని వారే. నేను అనుకుంటాను నా భార్యను మోసం చేశానని. అసలు పిచ్చి విషయం ఏమిటో తెలుసా? అసలు నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను అన్న విషయము నేను గుర్తెరగను. అవునా కదా? అవునా కదండి? కాబట్టి పరిశుద్ధతలో మనం తొలగిపోకూడదు.
అది స్త్రీ కావచ్చు, అది పురుషుడు కావచ్చు, అది సంఘం కావచ్చు, అది సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే నీ పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక ఆఫీసులో ఒక యవనరాలు 20 సంవత్సరాల అమ్మాయి ఆఫీసులో వర్క్ చేస్తుంది, అటెండర్గా పనిచేస్తుంటే ఆ ఆఫీసులో ఉన్నట్టు వాడు, ఆ ఆఫీసులో ఉన్నట్టు యజమానుడు పెద్ద కన్నింగ్ గాడు, అయితే అందరినీ మెప్పించినట్టుగానే ఈ అమ్మాయిని కూడా లొంగ తీసుకోవాలి అని ఆ అమ్మాయి వచ్చినప్పుడు అంట ఇగిలిగిలిగానే ఉంటుందంట. ఆ అమ్మాయి వచ్చినప్పుడు అంటే జోకులు వేస్తుందంట. ఆ అమ్మాయి వచ్చినప్పుడట ఇంకా ఏమేమిటో ఆ అమ్మాయికి అవసరమో దాన్ని తీసుకొచ్చి ప్రయత్నం చేస్తారంట. కారణం ఏంటంటే ఆ అమ్మాయిని లొంగ తీసుకోవాలి. ఆ అమ్మాయి ప్రభువుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలారా, తన పరిస్థితిని చూస్తుంది, తన పరిస్థితిని గమనిస్తుంది, ఆటోమేటిక్గా చేస్తున్న ప్రతి పనిని చూసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి మోకరిస్తుందట, మూలను కూర్చొని మోకరిస్తుందట. ఏం జరిగిందో తెలియదు. నేల తిరిగేసరికి ఆ అమ్మాయిని లోపలికి రమ్మన్నాడట. ఆ అమ్మాయి ప్రవర్తన అంతటిని చూసి, మేడం సీట్లో కూర్చోండి అంటంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అమ్మాయిని లొంగ తీసుకోవాలనుకున్నట్టు ఆ వ్యక్తి సీట్లో కూర్చోండి మేడం అన్నాడట. అమ్మ ఆశ్చర్యపడిందట. ఏం లేదు, నేను చాలా రోజుల నుంచి నేను చూస్తున్నాను, నీ సిన్సియారిటీ, నీ పరిశుద్ధత నాకు కనబడుతుంది. చాలా పరిశుద్ధంగా నువ్వు కనబడ్డావు. నీ విషయంలో నేను ఎలాగ అనుకున్నాను, నన్ను క్షమించు అని చేతులకి దండం పెట్టాడట. సంతోషం లేదు కదా మీకు? అందుకే సపోర్ట్ కొట్టలేదు. అలాగే ఎందుకంటారు సార్, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు నా తండ్రి లాంటి వాళ్ళు, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడట. ఆ అమ్మాయిని బట్టి అతని మనసు మారిపోయిందట. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన బట్టి ఎవరైనా మారగలిగారా? నీ మాట తీరును బట్టి నీ భర్త, నీ మాట తీరును బట్టి నీ భార్య, నీ మాట తీరును బట్టి నీ పిల్లలు, నీ మాట తీరును బట్టి నీ సంఘంలో, నీ మాట తీరును బట్టి నీ ఇంటి పక్కన వాళ్ళు, ఈ అమ్మాయి పరిశుద్ధురాలు, ఈ అబ్బాయి పరిశుద్ధుడు అని అనగలిగారా? దేవుడు ఇది హెచ్చరిస్తున్నాడు. సంఘములో పరిశుద్ధతలో స్థిరముగా ఉండు, అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు నిన్ను నిలబెడతాడు, అప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు, అప్పుడే దేవుడి కొరకు నువ్వు నిలబడి దాని కొరకు కృప చూపిస్తాడు. అందుకే యేషోబు ఎలాంటి వాడు? ముసలివాడు కాదండి. యేషోబు ఎలాంటి వాడు? చిన్న పిల్లవాడు కాదండి. యేషోబు ఎలాంటి వాడు? యవనస్తుడు. ఈ యవనస్తుడు చెప్తున్నట్టు మాట, తనకు వచ్చినట్టు అవకాశాన్ని విడిచిపెట్టేసి నా దేవుడు నన్ను చూస్తున్నాడనే ఒకే ఒక ఆలోచనతో, నాలో ఉన్న పరిశుద్ధతని ఎలాగ పాడు చేసుకోవాలని ఒక ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని, నేను నా దేవునికి ఎంత ఘోరమైనటువంటి పాపాన్ని నేను ఎలా మూటగట్టుకునేది? ప్రతి బిడ్డలో, సంఘంలో కానీ కుటుంబంలో కానీ ప్రతి బిడ్డలో ఈ విషయాన్ని కానీ రాగలిగితే, ఈ విషయాన్ని కానీ నిలబెట్టగలిగితే వాళ్ళే చిన్న పరలోకము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు ఈ మాట, సంఘములో పరిశుద్ధత కలిగి నువ్వు ఉండాలి. సంఘంలో నువ్వు ఎలాగ ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. సంఘంలో పరిశుద్ధత అనేది లేకపోతే ఆ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి సెరిపే, ప్రతి ఒక్కరికి సెరిపే, ప్రతి ఒక్కరికి బాధే, ప్రతి కుటుంబానికి బాధే, ప్రతి ఇంటికి బాధే. గుర్తుపెట్టుకోండి, మనలో పరిశుద్ధత ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిస్తున్న పరిశుద్ధత మనలో ఉండాలి. ఒక సంఘంలో ఇలాగా ముగ్గురు సంఘ పెద్దలు ఉన్నారట. ముగ్గురు సంఘ పెద్దలు ఉన్నారట. ఈ ముగ్గురు సంఘ పెద్దలట ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటున్నారట. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, రే మనం చాలా సంఘంలో చూస్తా ఉన్నాము, సంఘంలో వింటా ఉన్నాము, అన్ని చేస్తా ఉన్నాము, నీకు పర్సనల్గా నీ సీక్రెట్ ఏమైనా ఉంటే చెప్పరా అని అన్నాడట. ఒకరికొకరు ఈ విషయం చెప్పుకున్నారంట. సీక్రెట్, పర్సనల్ సీక్రెట్. ఏం సీక్రెట్ అట? పర్సనల్ సీక్రెట్ చెప్పుకుంటున్నారంట. కానీ వాళ్ళ ముగ్గురులకి ఎవరికి తెలియదు. మళ్ళీ వాళ్ళు సంఘంలో ఉండేవాళ్ళే, దేవుని వాక్యమైన వినేవాళ్ళే,
ఇంటికి పోయేవాళ్ళే, ఇంటికి నుంచి వచ్చేవాళ్ళే, అన్ని విషయాలు చేసేవాళ్ళే. కానీ వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు చేసే విషయాలు ఎవరికి తెలియదట. అరే మనం అలాగే ఉండకూడదు, మన ముగ్గురు ఫ్రెండ్స్గా ఉన్నాము, దేవుడి లెక్కన మనం సంఘపెద్దలంగా అయిపోయాము, కాబట్టి మన ముగ్గురు సీక్రెట్ ఎవరు చెప్పుకోవద్దు, ఒకరికొకరు చెప్పుకున్నాము, మన ముగ్గురు ఎవరు చెప్పుకోవద్దు అని ఒకరి విషయం ఒకరు చెప్పుకుంటున్నారన్న. ఏమని చెప్పుకుంటున్నారు? అరే నువ్వు చెప్పురా సంఘంలో నీ సీక్రెట్ ఏంటి, మీకు కొద్దిగా ఎంతడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ చెప్పాలి. అయితే ఆడన్నట, ఏం లేదురా, సంఘంలో ఒక అమ్మాయికి నాకు మరి ఎఫ్ఐఆర్ ఉంది, ఇదే నా సీక్రెట్, మీకు ఎవరికి తెలియదు కదా అని అంట. అవునా, నాకు తెలియదు కదరా, తెలియలేదు కదా, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు, అనుమానం రాలేదా? అనుమానం రాలేదు, ఇదేరా నా సీక్రెట్. అవునా, సరే. ఇంకొకడు, అరే నీ సీక్రెట్ ఏమిట్రా? వాడు అన్నాడట, నా సీక్రెట్ ఏం లేదా, అందరూ ప్రార్థన అయిపోయిన తర్వాత కానుకలు పట్టమంటారు కదా, నేను కానుకలు పడతాను కదా, కానుకలు పట్టేసిన తర్వాత పాస్టర్ గారికి ఏమి ఉందే నా గుప్పెడి నిండా తీసుకుంటా, ఎన్ని వస్తే జేబులో పెట్టుకుంటాను, మిగతా ఆయనకి ఎత్తున్నాను, ఇదేరా నా సీక్రెట్ అన్నాడంట. ఒరే ఒరే ఒరే, నువ్వు ఈ పని చేస్తున్నావా? మాకు తెలియదు కదా ఈ సంగతి, మాకు కూడా తెలియదు కదా ఈ సంగతి అని చెప్పుకుంటున్నారంట వీళ్ళిద్దరు. మూడో వాడిని అడిగారంట. సరే ఇద్దరు చెప్పారు, మూడవది నువ్వేం చెప్తావురా, నీ సాక్ష్యం ఏమిట్రా, నీ సీక్రెట్ ఏంట్రా అంటే, ఏమీ లేదు, ఇలాగ పర్సనల్గా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో వాళ్ళ విషయం మొత్తం తీసుకుని నేను బయట చెబుతుంటాను, ఇదే నా సీక్రెట్ అని చెప్పి ఇలా చెప్పుకుంటారు కదా. మీకు అయితే నువ్వే నాకు అక్కడ చెప్పింది, నేనే కానీ తెలియనట్టుగా ఉన్నా, మీతోనే ఉంటున్నా చూడు, మరి మీతోనే ఉంటున్నా నేను, కానీ నేను చెప్పినట్టు మీకు ఎవరికి తెలియదు కదా అన్నాడంట. చెప్పింది మొత్తం వాడినా. ఇలాంటి పరిశుద్ధులు ఉంటుంటారు. దేవుని కృపను బట్టి మన సంఘాల్లో లేరు, మన సంఘంలో లేరు, కానీ అక్కడక్కడ నేను ఎన్నో సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిశుద్ధతను కాపాడుకున్నట్ట, పరిశుద్ధతని కాపాడుకున్నట్ట. చెప్పండి. అలాంటి ఆలోచన భావాన్ని కలిగినటువంటి ఎప్పటికీ దేవుడు మెచ్చడు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, సంఘములో నువ్వు స్థిరంగా ఉండాలి, పరిశుద్ధతలో నువ్వు స్థిరంగా ఉండాలి, పరిశుద్ధతలో నువ్వు స్థిరంగా కనబడాలి. అది ఎవరికి కనపడాలి? ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి, దేవునికి కనపడాలి. నెక్స్ట్ తర్వాత ఎవరికి కనపడాలి? నెక్స్ట్ తర్వాత ఎవరికి కనపడాలి? దేవుడి తర్వాత గట్టి చెప్పమ్మా, మంచి మాట చెప్పావు కానీ గట్టి చెప్పాలి కదా. భర్తకి కనపడాలి, భర్తకేనా? భార్య కూడా కనపడాలి కదా. ఓకే ఓకే, అంటే నేను భార్యను కాబట్టి నేను అలా చెప్పాను. వెరీ గుడ్, మంచి మాట చెప్పావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి కనపడాలి? భర్త దగ్గర. భర్త దగ్గర ఎలా కనపడాలి? పరిశుద్ధంగా కనపడాలి. హల్లెలూయా. ఎలాగ కనపడాలి? పరిశుద్ధంగా కనపడాలి. కానీ ఇప్పుడు ఎలా కనపడుతున్నాం మనం? ఎలా కనపడుతున్నాం? నువ్వు మాట్లాడదు అసలు నీతో ఎట్లా కనపడతాను మనం? భర్త దగ్గర భర్త ఎలా కనపడతాడు? తెలియనట్టు కుట్టు వస్తాడు తెలియనట్టుగా కదా. కాబట్టి ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు, ఎవరు తక్కువ లేరు, వీళ్ళిద్దరూ సమానమే కనుక వీరిద్దరూ ఒకరికి కనబడుతున్నారు కాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు పరిశుద్ధతలో కనబడాలి. మూడవది సంఘములో నువ్వు కనబడాలి. హల్లెలూయా. నీ స్నేహితుల దగ్గర, నువ్వు వెళ్తున్న మందిరములో, నిన్ను నడిపిస్తున్న నాయకుడి దగ్గర, నీ స్నేహితుల మధ్యలో, తర్వాత నీ ఇంటి పక్కన వాళ్ళ మధ్యలో నీ పరిశుద్ధతని ఖచ్చితంగా వాళ్ళు క్యాచ్ చేయాలి. ఏమైనా? హల్లెలూయా. ఖచ్చితంగా క్యాచ్ చేయాలి. క్యాచ్ చేయగలుగుతున్నావా? క్యాచ్ చేయగలుగుతున్నావా? యేసోబు రాజు భార్య తప్ప అక్కడ ఎవరు లేరు అక్కడ. ఎవ్వరు లేకపోయినా నన్ను చూసేవాడు చూస్తున్నాడని భయపడేసి పట్టణ చప్పట్లుగా చేయాలి. హల్లెలూయా. నన్ను చూస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు కనుక నా పరిశుద్ధతను నేను
కావాలి అనుకున్నాడు దేవుని బిడ్డ. కానీ ఈరోజు అంతకుముందు ఒకసారి చెప్పాను, పెళ్లి కానంటి వాళ్ళు లవ్లో పడరంటే ఎంత ఆశ్చర్యం ఏం లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ పడరు, పెళ్లి చేసుకుంటారు. పెళ్ళయ్యి పిల్లలుండి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా లవ్లో పడుతున్నారు. ఇప్పుడు పరిశుద్ధత ఎంత పరిశుద్ధత కదా కదా, ఎంత పరిశుద్ధత. హల్లెలూయా. దేవుని తర్వాత నా భర్తే నాకు సర్వస్వము, దేవుని తర్వాత నా భార్య నాకు సర్వస్వము, దేవుని తర్వాత నా భర్తకి నాకు నా పిల్లలే సర్వస్వం అని ఏ కుటుంబం కోరుకుంటుందో అది చిన్న పరలోక రాజ్యం. పట్టణ గట్టిగా చెప్తున్నాడు, పరిశుద్ధతను నువ్వు కోల్పోవద్దు, పరిశుద్ధతలో నువ్వు స్థిరంగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-14 వచ్చిన ఒకసారి చదవండి తల్లి. హెబ్రీ పత్రిక 12-14 చదువు తల్లి. అతనితో సమాధానమును, చూడండి మళ్ళీ రిపీట్ తిరిగి రమ్మా. అందరితో మీరు బాగా అర్థం చేసుకోవాలి ట్రాఫిక్ అని. అందరితో సమాధానమును, రెండవది పరిశుద్ధతయు కలిగి ఉండే దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ఈ ప్రయత్నం చేయాల్సిందే. మేము ఏమైనా హల్లెలూయా. ఈ ప్రయత్నం ఒకరోజు చేసి మరొక రోజు మానుకునేది కాదు. ఈ ప్రయత్నం ఒకరోజు చేసి మరొక రోజు చేయకుండా ఉండేది కాదు. ఈ ప్రయత్నం నువ్వు పరిశుద్ధతలోకి వెళ్ళాలి అంటే అందరితో సమానంగా ఉండటం ఒకటే కాకుండా పరిశుద్ధత విషయం అయ్యి నువ్వేం చేయాలి, ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధత కలిగి ఉండగలుగుతావు, అప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. అప్పుడే ఆకాశం నుండి దేవుడు నిన్ను చూసి నీ పరిశుద్ధతను ఇంకా పొడిగించగలిగేదానికి కృప చూపిస్తాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆశ ఆకాంక్ష. నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నదే దేవుని యొక్క ఆశ ఆకాంక్ష. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, కానీ మీరు విఫలం చెందుతుంది. ఈ విషయంలో నువ్వు ప్రయత్నం చేయాలి. పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో ప్రయత్నం చేయాలి, పరిశుద్ధంగా ఉండే విషయంలో ప్రయత్నం చేయాలి. నువ్వు అన్ని నీకు అనుకూలతగా ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉండడం పెద్ద గొప్ప విషయం ఏముంది? గొప్ప విషయం కాదు కదా. నిన్ను నన్ను సమాజంలోకి పంపించాడు దేవుడు, ఈ లోకంలోకి పంపించాడు. ఈ లోకంలో నువ్వేం చేయాలంటే పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే చూడు, లోకమనే సముద్రంలో ఎన్నో చేపలు ఉంటాయి. సముద్రంలో నీళ్లు ఎలాగా ఉంటాయి? చాలా తీయగా ఉంటాయి. ఎలా ఉంటాయి? చాలా ఉప్పగా ఉంటాయి సముద్రంలో నీళ్లు. కానీ సముద్రంలో ఉన్న నీళ్లు ఉప్పంగా ఉన్నప్పుడు సముద్రంలో తిరుగుతున్నట్టు చేప ఎందుకు ఉప్పంగా ఉండదు? తన మాలిన్యాన్ని, తనకున్నది అందసందాలని దానికి లొంగిపోలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి సముద్రంలో ఉన్న చేప కూడా పవిత్రతను కాపాడుకుని బయటకు వచ్చింది. నాకు కూడా అలాగే ఉంటుంది. అలాగే సముద్రంలో ఉన్న చేప ఏ విధంగా ఉప్పంగా లేకుండా బయటకు వచ్చిందో, ఈ లోకమైన సముద్రంలో కూడా నువ్వు ఉన్నావు కనుక ఇందులో ఉన్నట్టు అపవిత్రత ఆత్మ, అపవిత్రత ఏదైతే ఉన్నదో దాన్ని అంటించుకోకుండా నీవు నీ కుటుంబంలో దేవుని ఎదుట పరిశుద్ధంగా దేవుని ఎదుట నువ్వు కనబడాలి. ఏమైనా హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చాడు, అది దేవుడు నీకు తెలియపరిచాడు, అది దేవుడు నిన్ను మెచ్చాడు. అందుకే చూడండి, ఆ రోజు అవ్వ ఆదం కూడా మోసపోవటానికి గల కారణం ఏమిటంటే అక్కడ ఉన్నట్టు పండు ఎలాగ కనపడింది చెప్పండి? ఎలాగ కనపడింది? చాలా అందంగా కనపడింది. చాలా అందంగా కనపడింది. అందుకే కొంతమంది చెప్పుకోరు, కానీ నాకు తెలిసిన విషయం, ఎందుకంటే నేను కూడా చెప్పుకున్నాను కాబట్టి. ఏమని? నేను మంచిగా ఒక పెద్దింట్లో పుడితే బాగుండేదేమో,
ఒక కత్తింట్లో పుట్టుకున్నట్టయితే భలే ఉండేది, నేను కూడా ఈరోజు మంచి కార్లు ఇలాంటిది బాగుండేది, పేదింట్లో పుట్టాను. ఇంకా కొంతమంది నాకు గతి లేక కానీ దీన్ని చేసుకున్నాను, లేకపోతే అసలు వాళ్ళ అమ్మాయిని చేసుకోవాల్సిందా, నేను కత్తిని చేసుకోవాల్సింది నేను అంటారు. అలా అంటాడు వాడు. దేన్ని చేసుకోవాలి, దేన్ని కత్తిని చేసుకోవాల్సిందే అని అంటాడు. ఆ కత్తి పేక మీద పెట్టిద్దని సంగతే ఆడికి తెలియదు. ఇంకా కొంతమంది ఆడపిల్లలు కూడా పోయి ముద్రస్తే పోటీ చేసుకున్నాను నేను, ఎట్లాంటివన్నీ కుంటాట నడిచేవాడిని చేసుకున్నాను, లేకపోతే కర్రీలోని చేసుకున్నాను, లేకపోతే ఎత్తుపల్లోని చేసుకున్నాను, లేకపోతే మెలకల్లోని చేసుకున్నాను. నేను ఇటు చూస్తున్నానుగా ఏం చేసుకున్నాను. ఎంతో మందికి మనసులో ఈ మాటలు రేగు ఉంటాయి. తెలుగు పరిశుభ్రాత్మలో కూడా తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. రేగు ఉంటాయి కదా. ఆ మెల్లకన్నోడు అయితేనే నువ్వు వెంటమని దేవుడికి తెలుసు. ఆ ఎత్తుపళ్ళదాని నువ్వు అయితేనే నిలబడతామని ఆయనకి తెలుసు. హల్లెలూయా. తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. ఏది జరిగినా నువ్వు మాత్రం పరిశుద్ధతని కాపాడుకోవాలి. ఏమైనా హల్లెలూయా. ఏం చెప్పాడు ఈ మాట? ఒకసారి 12 ఎబ్రీ 12:14 ఏం చెప్పాడు? అందరితోనూ సమానంగా అంట. ఎత్తు తక్కువలు ఉండకూడదు, సమానంగాను. రెండవది పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ పరిశుద్ధత తప్పేదాని కొరకు అవ్వ ఏం చేసింది? పండుని ఎలాగుంటే ఆకర్షించబడిందామా? చెప్పండి, ఎలాగుంటే ఆకర్షించబడింది? రమ్యంగా అందంగా ఉన్నందువల్ల ఆకర్షించబడింది. అవునా కదా? ఈ రోజు కూడా మనం కూడా, ఈ లోకంలో ఉన్న మనం కూడా అందంగా దేన్నైతే కనపడుతుందో దాని మీదకి మన చూపు పోతుంది, దాని మీదకి మన మనస్సు పోతుంది. పరిశుద్ధంగా దేవుడు ఉండమని చెప్పాడు కనుక నువ్వు పోయినా అక్కడ ఆగాలి. ఇది నాకు తగిందా, లేకపోతే ఇది నాకు తగందా అని నువ్వు అడగగలిగితే దేవుని సన్నిధిలో నువ్వు చిన్న పరలోకంలో ఉన్నట్టు పరిశుద్ధత నీకును ఈ కుటుంబంలో కలిసి చేస్తాడు. హల్లెలూయా. పరలోకం ఎక్కడుందయ్యా? ఎక్కడుంది పరలోకము? ఎక్కడ చెప్పాడు దేవుడు? పరలోకం ఎక్కడుందని చెప్పాడు? ఎక్కడుందండి పరలోకం? పరలోకం ఎక్కడుంది? ఎక్కడుందమ్మా పరలోకం? నువ్వు చెప్పిన పాయింట్ మంచిదే. ఎక్కడుంది పరలోకము? పైన మనం చూడమమ్మా, పరలోకం మన మధ్యలోనే ఉన్నది. హల్లెలూయా. మీరిద్దరు భార్య భర్తలు మంచిగా సంతోషంగా హ్యాపీగా 1 కేజీ మాంసం తెచ్చుకొని, గారెలు తెచ్చుకొని, థమ్సప్ పక్కన పెట్టుకొని తింటా, నంచుకుంటా, జోకులు వేసుకుంటా, నవ్వుకుంటా తింటున్నారు అనుకో, అది పరలోకమా నరకమా? చెప్పండి, పరలోకమా నరకమా? పరలోకమేనండి. సంతోషం ఉంది కదా అక్కడ. దేవుడు అలాగే చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కేజీ తెచ్చుకొని ఇక్కడ 2 కేజీలు తెచ్చుకున్నాం అనుకోండి, అది పరలోకం కాదు. మనిషిని మించిపోకూడదు ఏదైనా. హల్లెలూయా. కాబట్టి రమ్యమైన దాన్ని వాడు వలవేశాడు. ఎవరికి? అవ్వకి. కానీ ఆమె పడిపోయింది కదా, పాపం చేయబడింది, బయటికి వెళ్ళగొట్టబడింది. కాబట్టి మనకి దేవుడు యేసుక్రీస్తు వారి భూమి మీదకి దిగి వచ్చి అలాంటి తత్వాన్ని తీసివేసి ఈరోజు సంఘంలో మనం ఏం చేస్తాడంటే, సంఘంలో కానీ, భార్య భర్తల మధ్యలో కానీ, కుటుంబంలో కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కానీ నీవు స్థిరంగా దేవునికి కనబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమన్నాడు? అందరితో సమానంగాను, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. ఎవరితో? అందరితో చెప్పిన కానీ ఇంటిలో భర్తతో కాదు కాదన్నాను చెప్పింది. అందరితో కానీ ఇంట్లో మా భార్యతో కదన్న కాదన్నాను చెప్పింది. అందరితో ఉంటా, ఈత మాత్రం ఉండను, అందరితో ఉంటా, ఏమితో మాత్రం ఉండను అని చెప్పండి. ఇక్కడ అందరితోనూ. హల్లెలూయా. అందరితో నువ్వు ఉండేదానికి ప్రయత్నం చేయి. అదే నీకు ఆశీర్వాదం అని, అదే పరిశుద్ధత అని, అదే మంచి తీర్మానం అని ప్రభువు ఇక్కడ మనకు తెలియదు.
తెలియపరుస్తున్నాడు. కిందకు వస్తే ఇంకా సామెతలు 4వ అధ్యాయము 26 27 వచ్చిన చదువుతుంది. నువ్వు నడుచుచున్న మార్గములను సరళం చేసుకో, అప్పుడు నీ మార్గాలన్నీ ఏమవుతాయి? స్థిరంగా ఉంటాయి అంట. ఆమేన్, హల్లెలూయా. నీకుంటున్న ఈ మార్గాలు ఏ మార్గాలయ్యి? మనం పోతున్న పరిస్థితులు. మార్గాలంటే మనం వెళుతున్న పరిస్థితులు, మార్గాలంటే మనకు వస్తున్న ఇబ్బందులు. ఈ మార్గాలు ఏ అయితే ఉన్నాయో వాటిని నువ్వు ఒకటిగా ఆలోచించి మెల్లిగా వాటిని తీసేసుకొని అందులో నువ్వు స్థిరంగా ఉండాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మాట కొట్టుకొని మాట తిట్టుకొని వాళ్ళని పిలిచి ఏళ్ళని పిలిపించి పరిష్కారం చేపించుకుంటే తర్వాత ఎగతాళి పడేది నీ భర్తే, తర్వాత ఎగతాళి పడేది నీ భార్య, తర్వాత ఎగతాళి పడేది నీ కుటుంబమే, తర్వాత ఎగతాళి పడేది నీ గ్రామంలోనే. నీకు వస్తాయి బట్ రావని చెప్పలేదు. వాటిని మెల్లిమెల్లిగా తీసివేసుకొని వాటిలో నువ్వు స్థిరంగా ఉండంటున్నాడు ఇక్కడ. ఏమైనా హల్లెలూయా. ఇవన్నీ చూస్తుంది ఎవరో? దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆ తల్లి చూస్తున్న దేవుడు నీవే అని ఒక పల్లవి శాసనం పడదామా? నాకు ఈ మాట నాకు రాలేదు. వాడాలి, మీరు వాడాలమ్మా, మీరు వాడాలని కదా నేను చెప్తాను. ఆయనకి పేరు పెట్టుకుంది. ఎవరు ఈ పేరు పెట్టుకుందంటే హాగర్ ఏమని పేరు పెట్టుకుంది? నన్ను చూస్తున్న దేవుడు అయ్యా నువ్వు. ఈ అరణ్యంలో నన్ను నా భర్త దూరపరిచాడు, నా భర్త నన్ను వెలివేశాడు, ఒకే నీళ్ళు ఇచ్చి మరి వీటన్నిటిలో నుంచి నేను బయటికి రావడానికి అవకాశం లేదు. నన్ను ఇక్కడ ఎవరు పట్టించుకునేవాడు లేడయ్యా. కాకపోతే నేను దేనితో ఇబ్బంది పడుతున్నానో, దేనితో నేను సఫర్ అవుతున్నానో, దేని మధ్యలో నేను నలిగిపోతున్నానో ఇవన్నిటిని నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. ఆయన భర్త పట్టించుకోకపోయినా కానీ నన్ను మాత్రం నువ్వు చూసావు కాబట్టి ఈ అరణ్యంలో నన్ను నువ్వు ఆదుకున్నావయ్యా అని నన్ను చూస్తున్న దేవుడు అని పేరు పెట్టుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే, మనం చూడగలిగితే ఈ పరిశుద్ధతని అద్భుతంగా మనం కాపాడుకోగలుగుతాం. ఇంకొక మాట చదివి నేను ఈ టైటిల్ ముగిస్తాను. యాకోబు 5:19 వచనంలో కూడా ఒక మాట రాయబడింది. చూడండి తల్లి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యములో నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన వెడల వాని యొక్క తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేకమైనటువంటి వచ్చినటువంటి పాపాలన్నీ కూడా కప్పివేయనని మీరు తెలుసుకొనవలెను. హల్లెలూయా. తాను తెలుసుకొనవలెను, మనము తెలుసుకొనవలెను. ఏమని దేనికి తెలుసుకోవాలంటే మనము
దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఆయన? ఒకడు పరిశుద్ధతలో నుండి తొలగిపోతే, ఒకడు పరిశుద్ధతలో నుంచి తొలగిపోతే దానికి ఈ పరిశుద్ధతలో ఉన్నట్టు వాళ్ళు ఏం చేయాలట? సత్యములోకి వారిని మళ్లించే దాని కొరకు ప్రయత్నం చేయాలట. సత్యములోకి మళ్లించే దాని కొరకు ఏం చేయాలట? మనము ప్రయత్నం చేయాలి, పూనుకోవాలి, పట్టుకోవాలి. ఎప్పుడైతే మనం దాన్ని పట్టుకుంటామో ఆ పట్టుకున్న దాన్ని అతను తెలుసుకుంటాడు. ఒకరోజు కలవ టెంపుల్కి పాస్టమ్ పోయింది. ఎందుకు పోయిందో అంటే పోయి చూద్దాం అన్నట్టుగా పోయింది. నేను ఇక్కడికి వస్తే అయితే ఆడకి ఆ మందిరంలోకి భార్య భర్తలు ఇద్దరు బాట్లేదంట. అప్పుడెప్పుడో అక్కడ పరిచయం అయిన చూడు వాళ్ళు పోతున్నారంట. ఏమో కళ్ళతో చూసినట్టు ఈ అమ్మాయి భర్త కాదే, ఈయన భర్త కాదే అని చూస్తే నిజంగానే వాళ్ళు కాదు. అంటే వీళ్ళు అటువంటి దగ్గర ఎందుకు వెళ్తారంటే పెద్ద మంద ఉంది కాబట్టి ఆ మందలో మనం గుర్తుపట్టరు అని. పెద్ద మంద ఉంది కాబట్టి ఆ మందలో నన్ను గుర్తుపట్టనుకోరు. కానీ పిచ్చోళ్ళకి వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆకాశం నుంచి ఆయన చూస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి అలాంటి తత్వాన్ని మనం కలిగి ఉండకూడదు. అందుకే ఇక్కడ సత్యములో నుంచి ఒకరు ఎవరన్నా తొలగిపోతే ఆ సత్యంలో నుంచి తొలగిపోయినది వాళ్ళ నేను కూడా నీ పాచాను అనేది పోకుండా సత్యంలో ఉన్న నీవు ఏం చేయాలంట? మరలా ఆ సత్యంలో నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్తున్నాను. అందుకే ముందు మీకు ఒకసారి చెప్పాను, ఒకటి పేకాట ఆడుతుందంట. పేకాట ఆడుతుంటే పేకాట ఆడేవాడిని దేవుని దగ్గరికి తీసుకురావాలని ఈడు ప్రయత్నం. అందుకని దేవుని సేవకుని దగ్గరికి వచ్చి, అన్నా వాడి కొరకు ప్రార్థన చేయన్నా అని తీసుకొస్తానా. మాస్టర్ గారు అడిగారంట మర్యాదగా, ఒరే వాడు ఎక్కడ ఉన్నాడు రా చెప్పు అని. అన్న వాడు ఉంటే 3 దిక్కులు ఉండొచ్చు అన్న. ఎక్కడెక్కడ రా అన్న. ఉంటే ముందు కొట్టుకాడన్నా ఉంటాడన్నా, లేకపోతే సినిమా హాల్ కాడన్నా ఉంటాడన్నా, లేకపోతే పేకాట కాడన్నా ఉంటాడన్నా అని అన్నాడు. వీడికి ఎక్కడ తెలుసు? వీడు కూడా పడితే పోతేనే కదా నీకు తెలిసింది. చెప్పిండంట, ఒరే అక్కడికి పోతే మనకు తెలియకుండానే శక్తులు ఉంటాయిరా, వాటిని నువ్వు ఎదుర్కోవాలంటే ఎదుర్కోలేవు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దురు అక్కడికి, మనం ప్రార్థన చేద్దాము, వాడే వస్తాడు తిరిగి అని చెప్పినట్ట. వాడంటాడంట, అన్నా నేను ఎటువంటి వాడిని నీకు తెలియదు, నా సంగతి అంటే నీకు తెలియదన్నా, నేను అటువంటి వాడినా అన్నట. సరే అని వద్దులేరా నువ్వు ఎటువంటి వాడు పోయినా నాకు తెలిసిన వద్దులంటే ఈయనకి తెలియకుండా వాడు పోయినట. ఆడిపోయి వాడు ఆడాడో ఏక ఆట ఆడతాడో, డబ్బులు పోయి ఉన్నాయి, ఏ మొక్క తీసి అట్టేస్తాడో ఆ మొక్క తీసి ఇట్టేస్తాడో, డబ్బులు పోతా ఉన్నాయి. పోయిన పాటికే రారా అన్నట్టు. పోయిన పాటికి అంటే వచ్చిన కొత్తలో అట్టే ఉంటది మనకు కూడా. రా అన్నట్టు బయటికి. వాడు ఇటు చూసినంట, కింద చూసినంట. ఎందుకు డబ్బులు పోయినాయి వీడికి? 2వ ఆట కూడా పోయినాయి అంట, అట్టే ఉన్నంట. 3వ ఆట కూడా పోయినట్ట, అట్టే ఉన్నంట. వీడు చూస్తా ఉన్నంట పైనుండి. మరి పనికి మనోడు ఇందాక నుంచి చూస్తున్నా 3 ఆటలు పోతానే ఉన్నాయి, ఆ మొక్క తీసి ఇటు పెట్టురా, ఈ మొక్క తీసి ఒడ్డు పెట్టరా, రే నీకు తెలియదురా పనికి మనోడు అంటాడంటే ఈడు పోయి వాడిని చేసుకుందామని. అవి కూడా పోయినాయి అంటే వీడు ఆ పాట చెప్తే లాస్ట్ గా ఉండదు, చేతగానోడు నువ్వు ఎందుకు రా పనికి మనోడు లే అని వాడు చేసి ఈడు కూర్చున్నాక, వాడు లేకుంటే ఈడు కూర్చున్నాక. ఈడు ఎక్కడికి పోయింది ఇప్పుడు? ఎవరు మారుద్దామని పోయినాడు? ఎవరిని మారుద్దామని పోయినండి? వాడిని మారుద్దామని కదా ఈడు పోయింది. ఈడు కూడా వాళ్ళు కలవడానికి పోయింది కదా. మన జీవితాల్లో అలాగే ఉండకూడదు. అందుకే వాక్యం ఏం చెప్పింది ఇప్పుడు? ఏమంటుంది? సత్యములో ఎవడైనా తొలగిపోయిన వేళ నీకు చేత అయితే సత్యములకు మళ్లించడానికి ప్రయత్నం చెయ్యి. చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు, అంతేనా కదా? చేత అయితేనే చెయ్యాలి, చేత కాకపోతే మెల్లకుండా ఉండాలి కదా. నీకు చేత అయితే నీ భర్త గొడవ చేస్తున్నాడు అనుకో, నీకు చేత అయితే నీ భర్త గొడవ చేసినప్పుడు మౌనంగా ఉండు.
మౌనంగా ఉండక వాడు చేతగాని వాడు మాట్లాడినా నువ్వు కూడా మాట్లాడద్దు. అప్పుడు ఏమైంది చెప్పండి. ఇప్పుడు నీ భర్త గొడవ పడింది అనుకోండి, మాట చెబుతా, చేత అయితే గొడవ ఆపేదానికి ప్రయత్నం చేయి. ఒకవేళ నీకు అది చేత కదనుకో, ఆయన మాట్లాడే మాట నాకు కోపం వచ్చింది ఎందుకులే అని అనుకో, నువ్వు గమ్మున అనుకో, నోరు మూసుకున్నట్టు గమ్మున బాగానే ఉండదు. కానీ అది కాకుండా నేను మనదే ఇంకొకసారేనా అన్నం అనుకో, తర్వాత ఏమైంది చెప్పండి. ఈ చుట్టుపక్కల తీరిన వాళ్ళ కూడా తెలిసిపోద్ది మనం ఇక్కడ ఉంటున్నామని, ఇంట్లో ఉంటున్నామని, ఇక్కడ ఉంటున్నామని తెలిసిపోయింది. అంతకుముందు తెలియదు. మీకుంటే అలా వాళ్ళ ఆడ ఉండేది, నాకు తెలియదు, ఇది పోతాను చాలాసార్లు చూడలేదే, ఇప్పుడు చూసినావుగా. అది తెలియపరిచింది ఎవరు? మనమే. అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, చేతనైతే సత్యము తప్పిపోయినట్టు వ్యక్తికి చేతనైతే చెప్పు, ప్రయత్నం చేయండి. చేత కాకపోతే నువ్వు ఎవరు చెబితే బాగుంటుందా అని నీకు ఆలోచన ఉంటే ఆ వ్యక్తితో చెప్పి మాట్లాడి తప్పులేదు. అందుకని ఇక్కడ యేషోబును గురించి దేవుడు చెప్పినట్టు మాట ఏమిటంటే, సంఘంలో కానీ ఇంటిలో కానీ నువ్వు వెళుతున్న ఆఫీసులో కానీ నువ్వు వెళుతున్న పనిచేస్తున్నట్టు ఇళ్ల దగ్గర కానీ మొట్టమొదటి నీ సాక్ష్యాన్ని నువ్వు పాడు చేసుకోకుండా ఉండేదాని వరకు స్థిరంగా ఉండమంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది పనికి పోయిననుకో, దో ఈయన పంపించిన నువ్వు రేపు డాన్స్ చేయడం పంపిపాకు, అసలు పంపిపాకు, ఈయన డబ్బులు ఇవ్వక పని చేయడు దొంగ అని అంటాడు మేస్త్రి యజమానుడు. ఒకవేళ మీరు పోయి చేసే ఏ ఇళ్ళు అయితే ఉన్నాయో అక్కడ కూడా ఒకవేళ మిమ్మల్ని ఎవరన్నా అలాగా అనుండొచ్చు. ఏమని, ఈ అమ్మాయి వచ్చే రోజు బాగా చేసింది, 2 రోజులు బాగా చేసింది, 3 రోజులు బాగా చేసింది, నెల జరిగింది బాగానే, 3 రాగానే ముదుగు తేలింది అమ్మాయి. ఈ అమ్మాయికి, అమ్మాయి మేము పాపం మాట్లాడుకున్నాం కానీ రాబాదు నువ్వు. అక్కడ మన సాక్ష్యం బాగుంటుంది కదా. అంతేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోవాలి. ఏమైనా హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడ అన్నాడు, నువ్వు పరిశుద్ధతలో స్థిరముగా నిలబడు, పరిశుద్ధతలో స్థిరంగా ఉండు నువ్వు. అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, అప్పుడు దేవుడు నిన్ను కోరుకుంటాడు, అప్పుడు దేవుడు నీకు కావలసింది చేస్తాడు, అప్పుడు దేవుడు నీకు కావలసిన ప్రతి దాన్ని చేయటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. కాబట్టి 4వది ఏంటంటే, పరిశుద్ధతలో మనము స్థిరంగా ఉండాలి. సంఘానికి వచ్చిన మనం పరిశుద్ధతలో సంఘంలో స్థిరంగా ఉండాలి, దేవుని దగ్గర స్థిరంగా ఉండాలి, భర్త దగ్గర స్థిరంగా ఉండాలి, పిల్లల దగ్గర స్థిరంగా ఉండాలి, భార్య దగ్గర స్థిరముగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విధంగా స్థిరంగా ఉన్నామనుకో, నీ భర్త నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడు, నీ భార్య నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. పొద్దుకోకగానే ఇంటికి పోతే తలకాయ నిప్పని వండుకొని అయిపోయిన తర్వాత రావడానికి ఇష్టపడరు భార్య కానీ, లేకపోతే వచ్చిన తర్వాత మాట్లాడకుండా ఉంటుంటే భార్య కానీ భర్త కానీ, ఇంకా రాలేదండి, ఇంకా ఈ మనిషి రాలేదండి, ఇంకా ఈ మనిషి రాలేదండి, ఏంది ఇంకా ఏం రాలేదని 1కి 10 సార్లు ఫోన్ చేసి భార్యలుగా మీరు గాక. ఆమె హల్లెలూయా. ఆమె చెప్పలా, వద్దులయ్యా హల్లెలూయా. ఒక్కొక్కడు అంటాడు, వచ్చే జనంలో కూడా భారతీయంగా కొడతానే అంటాడు. ఇప్పుడు నేను ఒకవేళ మీకు ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాను అనుకో, మీ భర్తలో వచ్చే జనంలో కూడా మీకు భర్తలు కావాలనుకుంటున్నారా లేదా, ఒక చిన్న ఎగ్జామ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ ఉన్న 10 మంది అయినా సరే 100కి 9 మంది మాత్రం ఈ దళితుడు వద్దయ్యా అనుకుంటారు. హల్లెలూయా. అయితే ప్రభు చెప్పేది ఏంటంటే, జన్మలకి ఏమే నాకు భార్యగా కావాలి, ఏమే నాకు భర్త కావాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. చెప్పడం గట్టిగా. హల్లెలూయా. అలాంటి పరిశుద్ధత మన జీవితంలో గొప్పగా నెరవేర్చబడును గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మోకరిద్దాం.